శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి నవంబర్ 23 నుంచి 29 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఎస్పెషల్లీ ఈ వారంలో వృషభ రాశి వారికి 2 ప్రధాన మార్పులు రావడం జరుగుతుంది. ఒకటేంటంటే ప్రస్తుతం లాభస్థానంలో వక్రగమనంలో ఉన్నటువంటి శని భగవానుడు ఇదే నెల 26వ తారీఖున రుజుమార్గంలోకి మారడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే సందిగ్ధంగా ఉన్నటువంటి ఉద్యోగ సంబంధించిన విషయాలు కానీ వ్యాపార సంబంధించిన విషయాలు కానీ ఒక కొలిక్కి వచ్చి ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. నిజంగా వస్తుందా రాదా అన్న విషయాన్ని మీకు ఇది క్లారిటీగా రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా శని రుజుమార్గంలోకి రావడం వల్ల వృషభ రాశి వారికి యోగకారకుడు అవడం వల్ల కంపల్సరిగా అటు అదృష్టానికి సంబంధించిన విషయాల్లో కానీ తండ్రి గారితో సహకారం కానీ గురువుల యొక్క సహకారం కానీ దైవ బలం కానీ మీకు లభిస్తుంది. వృత్తిపరంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సందిగ్ధంలో ఉన్నవి ఫైనల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒక కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నా, ఒక కొత్త కాంట్రాక్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నా కంపల్సరిగా ఈ నెల 26వ తారీఖు తర్వాత మీకు కన్ఫర్మ్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా శుక్రగ్రహం ప్రస్తుతం శుక్రుడు 6వ స్థానంలో మన తులారాశిలో సంచరించడం వల్ల ఈ రాశి వారి యొక్క ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. దగ్గరగా ఉన్నటువంటి అంటే కుటుంబ స్త్రీలతో కానీ తెలిసి ఉన్నటువంటి వాటితో కానీ కొన్ని విరోధాలు స్త్రీలతో ఏర్పడే అవకాశం ఉంది. స్త్రీల వల్ల కొన్ని అనుకోని ఇబ్బందులు ఈ రాశి వారికి ఈ వారం 26వ తారీఖు లోపల వచ్చే అవకాశం ఉంటుంది. వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే కంపల్సరిగా మీరు వృత్తిపరంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు 100% ఫలించే అవకాశం ఉంది. అంటే శుక్రుడు కారకత్వాలు అనేటువంటి సినిమా, టీవీ, మీడియా సంబంధించింది కానీ ఒక కళారంగంలో మీరున్నా లేదంటే ఫైనాన్స్ సంబంధించిన వృత్తిలో ఉన్నా సరే కంపల్సరిగా మీకు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే ఈ సమయంలో ఈ వారంలో మీరు ఇచ్చే ఇంటర్వ్యూ కానీ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఉద్యోగ లాభం ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కంపల్సరిగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే స్త్రీలకి కుటుంబ విషయాల్లో దగ్గర బంధువులతో కొన్ని విరోధాలు తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది. సో ఏదేమైనా వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి మీరు ఎంత అభివృద్ధి చెందుతుంటే మిమ్మల్ని విమర్శించేవాళ్ళు, ఈర్ష్యపడేవాళ్ళు ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది. ఈ విషయాన్ని మీరు తప్పక గమనించవలసి ఉంటుంది. అంటే 26వ తర్వాత శుక్రుడు 7వ స్థానంలోకి ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి రవితోనూ కుజగ్రహం బుధగ్రహంతో కలయడం జరుగుతుంది. ఇది చాలా వరకు మల్టిపుల్గా వైవాహిక సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు కలగడం జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఎవరైతే ఈ రాశివారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఒకేసారి ఒక 2-3 సంబంధాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఆ వచ్చిన సంబంధాల్లో కొద్దిగా అటు ఇటుగా మొత్తం మీద మీరు సెలెక్ట్ చేసుకుంటే ఏదైనా వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. అంటే శుక్రుడు 7వ స్థానంలో ప్రవేశించడం, అలాగే గురువు 3వ స్థానంలో ఉంటూ సప్తమాన్ని వీక్షించడం వల్ల 100% ఈ రాశి వారికి ఒక విధంగా ప్రేమ వివాహం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా ఇది చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ పంచమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు 7వ స్థానంలో ఈ కుజగ్రహంతో కలియడం, శుక్రుడు రావడం, గురు దృష్టి ఇవన్నీ కూడా ఈ జాతకులకి వివాహ విషయంలో ఒక క్లారిటీ రావడం, అలాగే ప్రేమ వివాహాలు ఏవైనా ఉంటే పెళ్లిగా మారడానికి అనుకూలత ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొంతమందికి కొత్త పరిచయాలు ఏర్పడడం కానీ కొత్తగా ఎఫైర్స్ లాంటివి రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. సో ఏదైనా ఇది వారి స్థాయిని బట్టి వారికి ఉన్నటువంటి అర్హత ఆలోచన బట్టి కూడా ఇవి జరుగుతుంటాయి. కాబట్టి అది ఏజ్ని బట్టి కూడా కొన్ని ఉంటాయి. బట్ ఏదైనా 7వ స్థానంలో 4 గ్రహాలు వచ్చినప్పుడు అది ఉద్యోగ సంబంధించిన విషయాల మీద కూడా కొంత ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. ఎందుకంటే సప్తమం దశమ అవటం వల్ల ఉద్యోగంలో కొన్ని అనుకోని మార్పులు కానీ కొన్ని అనుకోని ఇబ్బందులు కానీ ఈ ఉద్యోగ సంబంధించిన విషయాలు వస్తూ ఉంటాయి. అలాగే కంపల్సరీగా వైవాహిక జీవితంలో మీ యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఎవరో ఒకరు ఎంటర్ అవ్వడం వల్ల కొన్ని మనస్పర్ధలు, చికాకులు లాంటివి కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదంటే మొత్తం మీద ఈ రాశి వారికి ఎక్కువ ఈ వారం నుంచి శని యొక్క అనుగ్రహం చాలా బలంగా మారడంతో ఎటువంటి కార్యక్రమాలైనా మీరు ప్రయత్నం చేసినప్పుడు అవి కొద్దిగా ఆలస్యం అవుతుంటాయి తప్ప పెద్దగా సక్సెస్ మాత్రం కంప్లీట్గా వస్తుంది. అయితే మీరు కొద్దిగా సహనంతో ఓర్పుతో ఎదురు చూడవలసి ఉంటుంది. మనకి ఇంకా పనులు తొందరగా కావాలంటే కంపల్సరీగా మీరు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం కానీ కంపల్సరీగా ప్రతి శనివారం రోజు హనుమాన్ ఆలయం దర్శిస్తూ
ఒక 5 ప్రదక్షిణలు చేసి స్వామిని సింధూరంతో అర్చించడం వల్ల చాలా వరకు మీ పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎస్పెషల్లీ ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ప్రస్తుతం శుక్రుడు 6వ స్థానంలో ఉండడం వల్ల దగ్గర బంధువులతో కానీ వాళ్ళతో విరోధం రాకుండా ఉండాలంటే కంపల్సరీగా మీరు కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయడం. అయితే ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఇది మార్గశిర మాసం కాబట్టి ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి లక్షవారం రోజు మీరు విధి విధానంగా అమ్మవారిని పూజించి లక్ష్మీ అష్టోత్తర పారాయణ వల్ల చాలా సమస్యలు మీకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా మనం మార్గశిర మాసంలోకి ప్రవేశించాం, ఎంత గొప్ప ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళైనా దాని నుంచి బయటపడడానికి ఒక సులభమైనటువంటి మార్గం కేవలం ఈ మార్గశిర మాసంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు అంటే కొన్ని ప్రాంతాల్లో లక్షవారం అని కూడా అంటుంటారు. మీరు లక్షవారం రోజు ఇది స్త్రీలు పురుషులు కూడా ఆచరించవచ్చు. చక్కగా శుచిగా శుభ్రంగా మీరు మీ పూజా మందిరాన్ని కానీ ఒక శుభ్రమైనటువంటి ప్లేస్ని కానీ ఎన్నుకొని శుభ్రంగా ఒక పీటని అందంగా అలంకరించి దాని మీద కొద్దిగా బియ్యం పరిచి దాని మీద ఒక కలశం పెట్టవలసి ఉంటుంది. ఈ కలశం అన్నది స్టీల్ది అయితే మాత్రం వద్దు. మీరు ఏదైనా మట్టిదన్నా పెట్టుకోండి, ఇత్తడిదన్నా పెట్టుకోండి, వెండిదన్నా పెట్టుకోండి, కానీ స్టీల్ పాత్ర కాకుండా ఒక మంచి పాత్ర అంటే కలశం లాంటిది పెట్టుకొని అందులో శుభ్రమైనటువంటి వాటర్ గంగాజలం లేదంటే మినరల్ వాటర్ పోసి అందులో కొద్దిగా పసుపు వేసి ఒక పగడం, ఒక ముత్యం, ఒక వెండి నాణ్యం, ఒక బంగారు నాణ్యం కానీ వస్తువు కానీ ఉంగరం కానీ ఏదో ఒకటి, అలాగే ఏదో కాపర్ కాయిన్ అంటే మొత్తం 5 రకాలు అందులో వేయవలసి ఉంటుంది. ఇవి 5 కూడా అందులో వేసి అలాగే 5 రకాలు ఫలాన్నిచ్చే ఆకులు అంటే మామిడాకు, సీతాఫలం ఆకు ఇటువంటివి 5 అందులో కలశంలో వేసి దానిపైన ఒక మంచి కొబ్బరికాయ, మంచి మొదటిది కొబ్బరికాయను కూడా బాగా అలంకరించి కొబ్బరికాయ పెట్టి అది అమ్మవారి రూపంగా మీరు దాన్ని అనుకొని లక్ష్మీ స్తోత్రాన్ని అంటే లక్ష్మీ అష్టోత్తరం అంటే విష్ణు సహస్రనామంతో కలిసి ఉంటుంది. ఆ లక్ష్మీ స్తోత్రాన్ని చదవడం వల్ల వీలైతే 3 సార్లు భక్తి శ్రద్ధలతో చదివి అమ్మవారికి పాయసం నైవేద్యం పెట్టవలసి ఉంటుంది. అంత ఓపిక లేనివారు చక్కగా ఒక ఎండి గ్లాసులో పాల్లో ఒక పంచదార కానీ బెల్లం మొక్క కానీ ఒక ఏలక్కాయ వేసి అది నైవేద్యంగా పెట్టి భక్తి శ్రద్ధలతో ఈ లక్ష్మీ అష్టోత్తర పారాయణ చేయవలసి ఉంటుంది. అయితే ఏంటంటే ఒక కండిషన్ ఏంటంటే మీరు లక్ష్మీ స్తోత్రాన్ని ఎన్నిసార్లు చదివినా విష్ణు సహస్రనామం చదవందే అమ్మవారి కటాక్షం అయితే ఉండదు. కొద్దిగా మీరు శ్రమ అనుకోకుండా భక్తి శ్రద్ధలతో ఈ 2 చదవడం వల్ల ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చేయడం వల్ల ఇప్పటి వరకు ఈ ప్రయోగం అంటే ఈ పూజ చేసి మేము ఫలితం పొందలేదు అన్నవాడు నాకు ఇప్పటిదాకా కనబడలేదు. ఇంచుమించుగా ప్రతి సంవత్సరం ఎన్నో మంది అంటే ఇంకా విధి విధానం చాలా ఉంటుంది. ఇది ఒక సింపుల్ మెథడ్. దీన్ని విధి విధానంగా ఆచరించడం వల్ల కంపల్సరీగా మీకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు తగ్గితే చాలా శుచిగా ఉండవలసి ఉంటుందన్నమాట. ఇప్పుడు అమ్మవారికి ఎస్పెషల్లీ లక్ష్మీ అమ్మవారికి చాలా శుచిగా ఉండాలి. ఎటువంటి మైల అంటూ అటువంటివి తగలకూడదు. దాని పక్కన చుట్టూ చెత్త చెదారం వేయకుండా పర్టికులర్గా కుదిరితేనే మీ ఇంట్లో ఈ ప్రయోగం అన్నది చేయవలసి ఉంటుంది. కొన్ని ఇళ్లలో కుదరకపోవచ్చు. అటువంటి వాళ్ళు ఏదైనా ఒక నిశ్చలమైనటువంటి ప్రదేశంలో ఏ గోశాలలోనో అలా చేసుకోవాలి తప్ప ఈ క్లమ్జీగా గత్తరగా ఉన్నటువంటి ఇళ్లలో చేయడం వల్ల అదృష్టానికి బదులు మరేదో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. ఇవన్నీ చేయలేని వారు ఈ మాసం అంతా కూడా విష్ణు దేవాలయాన్ని సందర్శించడం వల్ల చాలా వరకు మీరు అనుకున్నది 100% జరిగే అవకాశం ఉంది. స్వస్తి.